హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు అన్నయ్య వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన బిర్యానీని చూద్దాం రండి. ఏంటి సందీప్ ఎన్నిసార్లు బిర్యానీ చేస్తున్నాడు అనుకుంటున్నారా? బిర్యానీ అబ్బా, ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అదే కలకత్తా బిర్యానీ. ఇదేమీ ఒరిజినల్ కలకత్తా బిర్యానీ రెసిపీ ఏం కాదు, కానీ కలకత్తా స్టైల్లో చేశాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రండి, ఈ బిర్యానీని ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా బిర్యానీ పాత్రలోకి కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత 3 బంగాళదుంపలను పైన పొట్టు తీసి 2గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని వేరు చేసుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా బిర్యానీ మసాలాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్తో పాటు మిరప్పొడి సరిపడినంత, ధనియాల పొడి సరిపడినంత, బిర్యానీ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్లు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు వేసి రుచికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి పెరుగు మరియు నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని బాయిల్ చేసుకుందాం. నీళ్లు బాగా కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాయి జీరా, అలాగే సరిపడ్డ సాల్టు మరియు బిర్యానీ మసాలాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్ని 75% వరకు మనం బాయిల్ చేసుకుందాం. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాం. రైస్ 75% ఉడికిన తర్వాత రైస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పైకి లేయర్స్గా వేసుకుందాం.
రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బిర్యానీ కలర్ వాటర్లోకి నేను 1 డ్రాపు కెవెరా వాటర్ అలాగే 1 డ్రాపు రోజ్ వాటర్ వేస్తున్నాను. ఈ కెవెరా వాటర్ రోజ్ వాటర్ వేయడం వల్ల బిర్యానీకి ఫ్లేవర్ స్మెల్ భలే వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ కలర్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బిర్యానీని మనం దమ్ చేసుకుందాం. స్టవ్ని ఆన్ చేసి 7 నిమిషాలు హై ఫ్లేమ్లో మరియు 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ 7 నిమిషాలు, లో ఫ్లేమ్ 7 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాలు అయిపోయింది. రండి మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూడండి మన కలకత్తా బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి ఎంత బాగుంది, స్మెల్ సూపర్గా ఉంది, టేస్ట్ ఇంకా అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి పువ్వులుగా ఎంత బాగుందో రైసు, చికెన్ కూడా పక్కా ఉడికింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఒక అద్భుతమైన బిర్యానీని. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ నౌ. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.